గారు తండ్రితో సమానమే, తిడితే కళ్ళు పోతాయి. మరిది గారు కొడుకుతో సమానం, తిడితే కాళ్ళు పోతాయి. అవునే, వాళ్ళని కదే తిట్టాలి, మనం తిట్టుకుంటున్నావేంటే? అవునక్క, మొగుళ్ళ మాయలో పడి మనం తిట్టుకున్నాం. సారీ చెల్లి. సారీ అక్క. మా బంగారు చెల్లి. ఇదిగో, ఈ రోజు వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాకూడదే. వాళ్ళని ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం, సరేనా? పద. ఏమైంది? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటోంది. అలాగా, సరే ఓ పని చేద్దాం. ఏంటది? వీళ్ళని ఫాలో చేద్దాం. వాళ్ళు చేసే ప్రతి పనిని మనం షూట్ చేద్దాం. ఎందుకు? షార్ట్ ఫిలిం తీసి యూట్యూబ్ లో పెడదామని. వెటకోరం ఆపి తిన్నక చెప్పండి. మీ తమ్ముళ్ళిద్దరూ ఆ చేతుగాడికి తాళి కట్టబోతే ఊకుంటాడా? నేను మళ్ళీని కాదురా చేతునని వాడి నోడుతాడు, వాడే చెప్తాడు. అదంతా మనం షూట్ చేసి మధుకు చూపెట్టామనుకో, మధు ఛాలెంజ్ గెలుస్తుంది. అది లెక్క. పద వెళ్ళి కెమెరా తెచ్చుకుందాం. పద. మళ్ళీ ఆహా, నిన్ను తలుచుకుంటేనే నా మనసు పులకరిస్తుంది. ఆహా, నీకోసమే వస్తున్నా. ఆహా, మళ్ళీ నువ్వు నా సొంతమే. ఆహా, అమ్మ నా పేక మొగుడా, చెప్తారా నీ పని? పడుకుందా లేదా చూద్దాం. అమ్మయ్య, నిద్రపోతుంది. అమ్మయ్య, మళ్ళీ మళ్ళీ వస్తున్నా. అమ్మయ్య, చెప్తారా? నీ పని చెప్తా ఉండు. అయ్యో, డోర్ లాక్ పడిపోయినట్టుంది. ఇప్పుడు ఎలా బయటకు వెళ్ళాలి? రా అక్క, థ్యాంక్స్ అక్క. పదవే. ఎక్కడికి వెళ్ళాలక్క? నేను చెప్తాను, పదవే. ఏంటేంటేంటేంటి, ఈ రోజు మన ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.